నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలి సమాజమా, ఇంతేనా మన బతుకులు? మరి భవిష్యత్ ఏంటిది? ఎవరైనా ఆలోచిస్తున్నారా? అయినా మనకు తీరికెక్కడిని చెప్పండి. మనకు తీరికెక్కడిది? మనము నేసిన బట్టలు ఇవి. మనము నేసిన బట్టలు మన ఒంటి మీదకి వెళ్ళి గుంజుకపోయినా సరే వాటిని పట్టించుకునే తీరికనే మనకు ఉండదా? అదే జరుగుతున్నది పద్మశాలి సమాజమా, మనం ఆలోచిస్తలేము. అదే జరుగుతున్నది. ఇవాళ మనం బరివాతలు నిల్చున్నాం, బట్టలు వేసుకున్నా సరే. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటు చాలా బలమైందయ్యా, ఓటు చేతను చూపించండి అయ్యా, మన వాళ్ళకే ఓటు వేయండి అని చెప్పి ఎంత మొత్తుకున్నా సరే ఏ ఓటు ఎటువంటిదో తెలియదు. కాగితం మొక్క కదా అని ఇసిరిపడేసిండ్రు, ఎవరిని దొరికిన వారికి వేసిండ్రు. వీళ్ళు ఏమైంది ఇలా రేవంత్ రెడ్డి సర్కారు రైతుల సంక్షేమం కోసం కోటాను కోట్లు ప్రకటించి నేతల సంక్షేమం కోసం కనీసం ₹1 కూడా ప్రకటించలేదు. అంటే దీని అర్థం ఏంటిది? అతిపెద్ద సామాజిక వర్గం, అతిపెద్ద ఓటు బ్యాంకు. ఇలా పెద్ద ఓటు బ్యాంకు ఉంది కదా, వీళ్ళకి ఏం చేయకపోతే మా కోట్లు అయ్యారు భవిష్యత్తులో అనే ఆలోచన రాజకీయాలకు లేదు. ఎందుకంటే వీళ్ళకి ఏం చేయకుండా సరే ఓట్లెత్తారు అనే విధంగా చూస్తున్నాయి. ఇక్కడ సిరిసిల్ల విషయం తీసుకుంటే, సిరిసిల్లలో 9-10 మంది ఉపాధి కరువు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. అందరం మొత్తుకుంటున్నాం, అన్ని వేదికలు, అన్ని సంఘాలు అందరం మొత్తుకున్నా సరే రేవంత్ రెడ్డి సర్కారు గిట్లిని గీల మాట ఎదుర పట్టించుకున్నదా అనే విధంగా చూస్తున్నాయి. పట్టించుకున్న పాపాన పోతున్నాయా? పద్మశాలీలు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 20 నియోజకవర్గాలు శాసించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే అక్కడున్న ముఖ్యమంత్రిని కూడా శాసించే శక్తి సామర్థ్యం ఉన్న సామాజిక వర్గం పద్మశాలి సమాజం. కానీ నిర్లక్ష్యం వల్ల ఇలా పద్మశాలి సమాజం బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. ఇలా నేత కార్మికుల సమస్యలపైన ఎంత మొత్తుకున్నా సరే రేవంత్ రెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ ఎవ్వరూ స్పందిస్తలేడు. ఏదో తూతూ మంత్రమే. మరి అతి కొద్ది మంది నేత కార్మికుల గురించి స్పందించని ప్రభుత్వం ఇంకా యావత్తు పద్మశాలి సమాజానికి ఏం చేస్తుందంటే, పద్మశాలి సమాజం ఓ పని చేద్దాం మనమందరం కలిసి. నేను కూడా వస్తా. అందరం కలిసి అక్కడ అసెంబ్లీ సమావేశాలు నడుస్తాయి కదా, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి అందరం కలిసిపోయి షిప్ చేతులు పట్టుకొని అడుక్కుందాం. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అడుక్కుందాం మనం. చెప్పు పద్మశాలి సోదరుడా, అదే జరగబోతున్నది. ఏ సామాజిక వర్గం అయితే అధికారానికి క్రమేణా దూరం అవుతూ హక్కులు కోల్పోతూ ఆ సమాజ ఉనికి కోల్పోతుంది. ఆ సమాజ ఉనికి కోల్పోయే స్థితిలో పద్మశాలి సమాజం ఉన్నది. జాగో పద్మశాలి సమాజమా, జాగో. లేకపోతే భవిష్యత్ తరాలు చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఇలా 9 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకొని ప్రభుత్వం, రేపు 900 మంది చచ్చిపోయినా పట్టించుకోదు, 9 లక్షల మంది చచ్చిపోయినా పట్టించుకోదు. కాబట్టి పద్మశాలి బిడ్డలకు ఏం చెప్తుందంటే, ఫస్ట్ జాతి సంక్షేమం కోసం నడిపించండి. లేకపోతే రేపటి భావితరాలు శాశ్వత బానిసత్వంలోకి పోక తప్పదు. పద్మశాలి సమాజ దమ్ము చూపిద్దాం. ఖచ్చితంగా భవిష్యత్తుకు హక్కులు సాధించుకుందాం, అధికారాన్ని కైవసం చేసుకుందాం అనుకునే పద్మశాలి బిడ్డలు ఫాలో అవుతుండండి. చూపిద్దాం మనమేందో, మన దమ్మేందో. నేనైతే బానిస అనుకుంటలేను, నేను బానిసను కాదనుకునే పద్మశాలి సోదరులారా మమ్మల్ని ఫాలో అవుతుండండి. నేను బానిసని అనుకున్న పద్మశాలి సోదరులారా మీరు అటు పక్కకు వెళ్ళిపోండి, అవసరం లేదు. పౌరుషం ఉన్న పద్మశాలి బిడ్డలు మమ్మల్ని ఫాలో అవ్వండి. ఈ ఛానల్ పద్మశాలి జిఎస్టీ ఛానల్ పద్మశాలి సమాజం కోసం ఏర్పాటు చేసిందే కదా. మరి జనాభా ఎంతుంది? ఆ జనాభా సంఖ్య ఇక్కడ కనిపించాలి కదా, అది కదా పద్మశాలి ఐక్యత. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా పద్మశాలి సమాజం కోసం యుద్ధం చేద్దామనుకునే పద్మశాలి కుల బాంధవులు ఫాలో అవుతుండండి. కొద్దిగా మాకు సపోర్ట్ ఇవ్వండి.